వెల్కమ్ బ్యాక్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరిందా? కేసీఆర్ ను విచారణకు పిలవడమే తరువాయా? మొదటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ ఏం తేల్చింది? రెండవ సిట్ బృందం ఏం చెబుతోంది? మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కిరణ్ యాదవ్ గారు. వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి కిరణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ రాకేష్ చిర్మిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, ముందుగా రాకేష్ గారు మీ దగ్గర నుంచి మొదలు పెడతా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అని అంటున్నారు. కేసీఆర్ను విచారణకు పిలవడమే తరువాయి అంటున్నారు. సో అంటే పూర్తిగా ఇది ఒక రాజకీయ కోణంగా చూడకుండా పారదర్శకంగా ఉండే విధంగా రెండో సిట్ కూడా, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి విచారణ జరుగుతోంది, ఇంకో విచారణకు కూడా మళ్ళీ బృందాన్ని వేశారు. సో నిజాలను నిగ్గు తేల్చే పనిలో ఉన్నాము. డెఫినెట్గా కేసీఆర్ను విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సో మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు, పెద్దలు అన్న ఎండ్ల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మిత్రుడు కిరణ్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు హోంశాఖ మంత్రిత్వ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిట్ విచారణ జరిపినా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ జరిపినా, ఏది విచారణ జరిపినా కానీ సీక్రెట్ గా జరుగుతుంది. మరి అసలు కేసీఆర్ గురించి నన్ను ఎందుకు నియమించారో చెప్పిండు అని చెప్పేసి కేసీఆర్ గురించి చెప్పడం, అదేవిధంగా వెంటనే కేసీఆర్ ని విలువడం తర్వాయి భాగం అని, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం అండి. కాబట్టి నేనేమంటున్నా అంటే, మనం అడిగినటువంటి ప్రశ్నకు 6 గ్యారెంటీలు అడుగుతున్నారు ప్రజలు. అదేవిధంగా కృష్ణా గోదావరి జిల్లాల్లో వాటా గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు 45 టీఎంసీలకు ఒప్పుకున్నారని, అదేవిధంగా అసలు ప్రాజెక్టులో ప్రోగ్రెస్ ఎక్కడ దాకున్నదని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టంగానే, అండ్ నెక్స్ట్ వచ్చి సర్పంచ్ ఎలక్షన్ కూడా ప్రధాన కారణం అండి. దాదాపుగా 45% మేము సర్పంచులు గెలిచాం కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా ఒత్తిళ్లకు గురి చేసినా కానీ, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు కలిశారు. ఏది ఏకగ్రీవాలు చేసుకున్న పక్కన పెడితే 55% ఆఫ్ సర్పంచ్ స్థానాలు అక్కడ గెలవడం జరిగిందండి నాగర్ కర్నూలులో. కాబట్టి నేనేమంటాను, ఎక్కడికెక్కడ గ్రామాల్లో చైతన్యవంతమై ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో విధంగా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏ టాపిక్ వెతుక్కుందాం, వెంటనే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గత 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ నిరంతర ప్రక్రియ. మీకు వెంటనే చెప్తాను చూడండి, మీకు ఏమేం కేసు. అంటే రాకేష్ గారు, ఇట్లా కేసు పెట్టగానే అట్లా లోపలేయడం అలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి కదా, వాటికి పట్ల విచారణ జరగాలి. అవి లేదంటే రాజకీయ కోణంగానే చూస్తారు కదా మేడం. రాజకీయ కోణంలోనే చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ వస్తుంది మేడం, నెక్స్ట్ ఈ కార్ రేసింగ్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మొన్న 1 year తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసింది జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పేసి. దాంట్లో ఏం దొరకలే, ఎవరో అక్యూజ్డ్ అయితే దానికి మొత్తం దాంట్లో మొత్తం ఎవరైతే గృహప్రవేశానికి అటెండ్ అయిన వాళ్ళందరి మీద కేసులు పెట్టిండ్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 2 సంవత్సరాలు ఘోష్ కమిషన్ వేసిర్రు, విజిలెన్స్ వేసిర్రు, అన్నేసి మళ్ళీ దాన్ని తీసుకపోయి సిబిఐకి అప్పచెప్పారు. నిజంగానే నువ్వు ఎంక్వైరీ చేసి ఉంటే, హోంశాఖ మంత్రి నువ్వే కదా, మరి నువ్వు ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకపోయి సిబిఐకి అప్పచెప్పింది అంటే ఒక కక్షపూరితంగా ప్రతి ఒక్కటి. నేనేమంటున్నా అంటే, ఇట్లా అన్ని కూడా. రాకేష్ గారు, ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు అని అంటే, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి మీకు నమ్మకం లేదు అన్నారు. మరోవైపు అటు బీజేపీ నుంచి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓకే, మీరే చేస్తాం, మా చేతికి ఇస్తే మేము వెంటనే దీన్ని నిగ్గు తేల్చుతాము అని చెప్పేసి వాళ్ళు పలు సందర్భాల్లో కూడా అగ్రనేతలే కామెంట్ చేయడం జరిగింది. సో సిబిఐకి అప్పచెప్పారు. సో దాన్ని అంటే దీన్ని నీరుగార్చినట్ట, లేదంటే మీకు లబ్ధి చేకూర్చే విధంగా అనుకోవాలా, లేదంటే ఏం లేదు కాబట్టి సిబిఐకి అప్పగించారు అని అనుకుంటారా? జనాలను ఏమనుకోమంటారు? ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే, అక్కడ ఏం లేదు కాబట్టి, ఏం జరగలేదు కాబట్టి, ఆ వర్క్ అసెస్మెంట్ చేస్తారు కాబట్టి దాన్ని ఏంటంటే చేతులు దులుపుకోవడానికి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. నేను ఒకటే అంటున్నా, నిజంగా ఇప్పుడు ఆ రోజులో ఉన్న వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మీరు కేసులో పెట్టిన వాళ్ళంతా కూడా పోలీస్ అధికారులే. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారుల మీద కేసులు పెట్టారు. ఈరోజు మీరు అరెస్ట్ చేసింది కూడా పోలీస్ అధికారులనే. సరే, ఇదే కక్షపూరితమైనటువంటి ధోరణి రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొనసాగించామనే కదా కాంగ్రెస్ చేస్తున్నటువంటి విజ్ఞప్తి. కాబట్టి మేము కూడా తప్పకుండా దాని గురించి కూడా ఆలోచిస్తాం. మన
కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడో 5 సంవత్సరాల కింద రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లను కూడా పిలిచి అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరు ఆఫీసర్లను పిలిచి ఒక స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం జరిగాయండి, అరెస్టులు మీరు అన్నట్టు అరెస్టులన్నీ కూడా ఎలక్షన్లకు ముందు జరిపేటువంటి ఆలోచనలో ఉంటారు, 1 year ముందేమో జరిపేటువంటి ఆలోచనలు ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. రాజకీయంగా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో, న్యాయశాఖ పరంగా ఏ విధంగా ఎదుర్కోవాలో వాటి అన్నిటికీ సిద్ధమై ఉన్నాం. వాటి గురించి ఇప్పుడు ఓన్లీ టాపిక్ డైవర్ట్ చేయడానికి మీకు ఒకటే మాట చెప్తాను, జ్యోష్ణ గారు కంక్లూజన్ చేస్తాను. 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఏ హామీని కూడా, అది తులం బంగారం కావచ్చు, 2000 ప్రతి మహిళకు 2500 కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు, అది రైతు బంధు 15,000 కావచ్చు, కౌలు రైతులకు 15,000 12,000 కావచ్చు, రైతు కూలీలకు పైసలు కావచ్చు, ఇవన్నీ ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ గురించి ప్రశ్నించద్దంటే తప్పకుండా వెంటనే అది డైవర్షన్ చేయడానికి దీన్ని అంశంగా ఎంచుకున్న తప్పితే ఇంకో అంశం కాదు. ఓకే, లక్ష్మీనారాయణ గారు, ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకవైపు ప్రభాకర్ రావును విచారిస్తూ ఉన్నారు, విచారణలో ఈ విషయాలు చెప్పారు, కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అన్నటువంటి ఈ లీక్స్ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తీరుపై మీ ఒపీనియన్ ఏంటో ఇవ్వండి, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి సమాధానం తీసుకుందాం. ఒక విషయం అండి, ఇప్పుడు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తుల యొక్క వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ నేరానికి పాల్పడ్డటువంటిది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా రాజకీయ నాయకులకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయాలను కానీ, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత లావాదేవీలకు సంబంధించినటువంటివి కానీ, భార్యాభర్తలకు సంబంధించి కానీ, లేకుంటే ప్రియుడు ప్రియురాలకు సంబంధించి కానీ వ్యక్తిగత సంభాషణలను విని వాటిని ఆధారం చేసుకొని అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటిది మనం స్పష్టత. మరి లక్ష్మీనారాయణ సార్, ఇవన్నీ ఉన్నాయా? ప్రియుడు ప్రియురాలు విన్నాయి, భార్యాభర్త, ఇప్పుడు ఇన్న ఫోన్లు అన్ని కూడా వాటి అన్నిటి ద్వారా బ్లాక్మెయిల్ చేసిండ్రు అనేటువంటి అన్ని కూడా మనం మీ మీడియా ద్వారానే మేము ఇవన్నీ. అవును, ఇప్పుడు అంటే ఎవరు ఏది మాట్లాడతారో ఆ కథనాలు ప్రచురితం అయితే ఇవన్నీ ఓకే. ఈవెన్ బీజేపీ కూడా దీస్ కైండ్ ఆఫ్ అంటే ఆరోపణలు ఫేస్ చేసింది. పెగాసెస్ ఇష్యూకు సంబంధించి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, పెద్ద ఎత్తున మాట్లాడారు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ దీస్ కైండ్ ఆఫ్ ఏం జరగట్లేదు అంటే వాళ్ళకి సంబంధించిన ఈ కేసు కానీ ఇవి ఏం లేవు. ఒకవేళ కాంగ్రెసే గనక, కూటమి గనక అధికారంలోకి వచ్చుంటే ఈ పెగాసెస్ వ్యవహారంకు సంబంధించి కూడా ఇటువంటివే జరిగి ఉండేవేమో కదా. అంటే అది ఏదైతే రాజకీయాలకు సంబంధించి వినియోగించడం కాదు, ఏదైతే ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కానీ, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అవసరాలకు, రక్షణకు సంబంధించినటువంటి థ్రెట్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం వినియోగిస్తే తప్ప ఆ రకంగా జరగలేదు. ఆ విషయాన్ని అనేక సంస్థలు నిర్ధారించినటువంటి విషయం మనకు తెలుసు. ఇకపోతే ఏదైతే ఇక్కడ మిత్రుడు రాకేష్ గారు చెప్తున్న దానికి అసలు రిటైర్ అయిన అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎందుకు నియమించిన ఆయన కింద యాక్సిలరీ ప్రమోషన్ ఇచ్చి మరీ కొందరు అధికారులను నియమించుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఒకరి కింద ఆయన పైన ఆయన పేరు చెప్పిండు, పైన ఆయన పేరు చెప్పిండు, ఆ పైన ఆయన పేరు చెప్పిండు. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి ఎందుకు నియమించిండు అంటే ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడడానికి, ఈ రకమైనటువంటి అనైతిక కార్యక్రమం ఏదైతే ఫోన్ ట్యాపింగ్లు చేయడానికి నియమించిండు అనేటువంటి అన్డ్యూ అడ్వాంటేజ్ కోసం రిటైర్ అయినటువంటి అధికారిని 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ గా. అంటే లక్ష్మీనారాయణ సార్, ఒక ఉద్యోగి పునర్నియామకంకు సంబంధించి మిమ్మల్ని ఎందుకు నియమించారంటే నియమించిన వాళ్ళనే అడగమంటారు కదా. డెఫినెట్ గా ఎవరైనా కూడా మీకు ఎందుకు సీట్ ఇచ్చారు అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి దీంతోనే అధిష్టానం గుర్తించి ఇచ్చిందనే కదా చెప్తారు మీరు. జ్యోత్స్న గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధినేత
ప్రభుత్వ అధినేత నియమించి దేనికోసం వాడుకున్నాడు, ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ కోసం వాడుకున్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది కింది నుంచి పైదాకా వీళ్ళందరూ బాధ్యులే అనేటువంటిది సాధారణమైనటువంటి విచక్షణ ఉన్నటువంటి వాళ్ళకి కానీ సాధారణమైనటువంటి ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నప్పుడు దీనికి ఏదో రాజకీయంగా రుద్దుతున్నారు, లేకపోతే రాజకీయ పరమైన రంగు పొలుముతున్నారు అనేటువంటి అంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ఎవరైతే ఇది నేరంలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ పరిధిలోకి సత్వరం తీసుకురావాలా. విచారణ వేగంగా జరగాల, న్యాయం అనేటువంటిది సత్వరం జరిగేదానికోసం విచారణ పరిపూర్ణం కావాలా. కోర్టు కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టింది కస్టడీ. ఆ టైం ఫ్రేమ్ లోపల ఈయన విచారణ పూర్తయింది. మరి దాని ద్వారా వచ్చినటువంటి మరిన్ని అంశాలకు సంబంధించిన విచారణ కూడా కొనసాగించి నిగ్గు తీర్చాలి. ఓకే, కిరణ్ యాదవ్ గారు మీరే సమాధానం చెప్పాలి. ఒకవైపు మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వాటిని డైవర్ట్ చేసేందుకే మాటిమాటికి ఈ కేసులు అనేవి తెరపైకి తీసుకొస్తున్నారు, ఇవి లీక్లు, కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని చెబుతున్నారు అనేది వాళ్ళ వర్షన్, బీఆర్ఎస్ వర్షన్. అండ్ మరొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరుపుతూ ఉంది, మళ్ళీ రెండో బృందాన్ని కూడా వేశారు, మళ్ళీ మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మొదటి దాంట్లో ఎంతవరకు విచారణ జరిగింది, రెండోది ఎందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది, మొదటి దానిపైన నమ్మకం లేదా, లేదా ఈ కొనసాగింపుకు సంబంధించి సెకండ్ ఆప్షన్ అది ఎందుకు తీసుకున్నట్టు, ఈ రెండింటికి సమాధానం చెప్పండి. సరే, ఒకటి ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు మీరు చెప్పిన విషయం ఏంటంటే, ఒకటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వెరీ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. జరగలేదు, ఫోన్ ట్యాపింగే జరగలేదు, మేము ఏం చేయలేదని చెప్పి రాకేష్ గారు చెప్తే తెలంగాణ ప్రజలు కూడా గత 10 సంవత్సరాలు చూసారు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం, గత లాస్ట్ 2-3 మంత్స్ నుంచి సొంత కూతురు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాపింగ్, సొంత అల్లుంది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే దరిద్రం గతంలో ఉన్న ప్రభుత్వానికి పట్టింది. మా తండ్రి గారు, మా అన్న, మా బావగారు అందరు కలిసి నాది మా ఆయనది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఆమె పబ్లిక్గా చెప్తూనే ఉంది, చేసిరని ఆధారాలు కూడా చెప్పింది. గతంలో నా ఫోన్లు, వేరే వాళ్ళ ఫోన్లు కూడా, మా పని వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని చెప్తూనే ఉంది. దానికంటే ముందు మునుగోడు ఎలక్షన్ల విషయంలో ఆ హోటల్ అక్కడ ఏదైతే రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో, లేకపోతే అక్కడి నుంచి వచ్చినోడో పోయినోడో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాతనే కదా అక్కడ వాళ్ళని పకడ్బందీగా పట్టుకోవడానికి వీడియోలు, కెమెరాలు అన్నీ అమర్చి వాళ్ళు మాట్లాడే అన్నీ రికార్డ్ చేసి అవి ప్రజల ముందు పెట్టి ఏదో లబ్ధి పొందాలన్నో దేనికోసం చేసిర్రు. మరి ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఈ విషయాలు వాయిస్ రికార్డు, ఫోన్ ట్యాపింగ్ వీటికి తేడా ఉంది. ఫోన్ ట్యాప్ చేస్తేనే కదా ఈయన ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి వీళ్ళకి తెలిసింది. ఆ తర్వాత బండి సంజయ్ గారు కానీ ఇంకా పర్టికులర్గా అంశంకు సంబంధించి కంప్లైంట్ ఏం ఫైల్ అవ్వలేదా? అంటే సదరు ఎమ్మెల్యేలు మాది ఈ విధంగా చేస్తున్నారు అంటే ఆ కంప్లైంట్ టైప్ ఉన్నప్పుడు ఆ టైం వీళ్ళ ఫోన్లే కదా. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లే ట్యాప్ చేసిండు. ప్రతిపక్షాలు చెప్తే ప్రజలు మీరు నమ్మొచ్చు, ప్రజలు నమ్మపోవచ్చు, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ట్యాప్ చేసిండు. లేదా సొంత కూతురుది, సొంత అల్లుడిది కూడా ఫోన్ ట్యాప్ చేసిండని కూతురే చెప్తుంది, బయటకు వచ్చి ఇలా పబ్లిక్ ఆమె చెప్తుంది కదా ఫోన్ ట్యాప్ జరగలేదని చెప్పడానికి కూడా అవకాశం లేదు అంటున్నా. రాకేష్ గారు చెప్తున్నట్టు ఇవన్నీ ఏం జరగలేదు, వాళ్ళు 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తుంటే ఇవన్నీ డైవర్షన్ చేస్తున్నారు. అంటే ఒకటి, ఇంత పెద్ద ఎత్తున ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ పదే ఇంత పెద్ద ఎత్తున విచారణ జరుగుతుందంటే కూడా మాకేం సంబంధం లేదు అంటే ఎట్లయితుంది? కాదు కదా. ఇలా అధికారులు అందరూ ఫస్ట్ దర్యాప్తు బృందం చేసిన తర్వాత ఇంకా లోతుగా చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకో సెకండ్ కూడా జరుగుతూ ఉన్నది. వీళ్ళందరూ చెప్పే పేరు ఒకటి ఏంటంటే పైనుంచి వచ్చింది అంటే ఆ పైనుంచి వచ్చింది ఎవరా అంటే ముఖ్యమంత్రి కదా బాసు ప్రభుత్వానికి. ఇలా అధికారులందరికీ ముఖ్యమంత్రి కదా బాసు, మరి పైనుంచి వచ్చింది అని చెప్తున్నారు. ఆ పైనుంచి వచ్చిన వ్యక్తికి ఇలా రేపు ఎల్లుండో నోటీసులు పంపిస్తామని చెప్తున్నారు. వారన్నా రాకేష్ గారు 6 గ్యారెంటీల అమలు కోసం ఈ కేసులన్నీ, అంటే ఈ కేసులు ఇంకొక 100 కేసులు పెడతాం, 6 గ్యారెంటీల గురించి మర్చిపోతారా జనాలు? అంటే మీరు మర్చిపోతారా, జనాలు మర్చిపోతారా? ఎవరు మర్చిపోతారు? ఇలా 6 గ్యారెంటీలు అనేది ప్రజలకు ఏమి ఇచ్చినావో తెలుసు, మేము ఏం చేస్తున్నా కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే డెలివరీ అవుతున్నాయి, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు ఏదో మీ మీద కేసులు పెట్టినంత మాత్రాన ఇది డైవర్షన్ అయ్యి ప్రజలు మొత్తం మీ మీద ప్రేమతో అయ్యో మా కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని మర్చిపోతారు అనేది మీరు అనుకుంటే మీ అవివేకం. అది మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదా అని అడుగుతా ఉన్నాం. చేయకపోతే మాకు సంబంధం లేదు చెప్పానండి. ఎందుకు మీకు కేటీఆర్, హరీష్ రావు, మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చెప్పట్లేరు మాకు సంబంధం లేరు బయట ఫోన్ ట్యాపింగ్ అని? ఆ విషయంలో ఒక మాట కూడా మాట్లాడతలేరు కదా.
మీరేదో కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటే మాత్రం ప్రజలు, ఎందుకంటే ఇలా పెద్ద ఎత్తున ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంతవరకు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనేది ఖచ్చితంగా రేపు ఎల్లుండో విచారణ పూర్తయిన తర్వాత దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని చెప్పగలుగుతాం. ఇలా ఎందుకంటే పెద్ద స్థాయి, ఎంత పెద్ద మొత్తం రాజకీయాల్లో వాళ్ళు లక్ష్మీనారాయణ గారు చెప్పినారు, ప్రతి ఒక్కరి ఫోను వ్యాపారస్తులది, రాజకీయ నాయకులది, ఇంకా ఎవరైనా ఏమన్నారు పెళ్ళ మొగుళ్ళది, అందరిది కూడా చేసి ఆగమాగం గందరగోళం చేసి సృష్టించిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా సొంత కూతురి కాడికి కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి కాడికి పోయారు. అంటే మీరు ఎంత భయానక పరిస్థితులు సృష్టించారు, ఎంత దరిద్రమైన ప్రభుత్వాన్ని మీరు నడిపిన అనేది ప్రజలు అర్థం చేసుకుని అందుకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. నిన్న మొన్న జరుగుతున్న పంచాయతీలు చూస్తాను, నేను ఒక బీఆర్ఎస్ లీడర్ వచ్చి ఇక్కడే కూర్చొని ఆయన ఏదో యేసుప్రభు బైబుల్ ముందర పెట్టుకుని ఏదో రేవంత్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మీరు ముందుగా చెప్తున్నా, మీరు బైబుల్ అనేది పవిత్ర గ్రంథం, దాన్ని ఏదో మీ అపహాస్యానికో లేకపోతే మీరు ఇంకో దేనికో వాడుకుంటే అది తప్పది. మీలాంటి జోకర్ కాలని చాలామంది తెలంగాణ ప్రజలు చూసే ఉన్నారు. ఎందుకంటే బైబుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారి గురించి నిన్న మీరు కూడా ఉన్నారు కదా పక్కన ఒక ఆయన. ఇప్పుడు మంచి బుద్ధి అని చెప్పినప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా దాన్ని ఖచ్చితంగా ఖండించిన కదా. లైవ్ చూసి సమాధానం చెప్పడం ఇలాంటి సమాధానం కాదు, ఇలా సందర్భం చెప్పండి. ఇలాంటి నాయకులు మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఇలా పక్కన వాళ్ళ గురించి ఏదో ఇక్కడ మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటి, నిన్న మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి? యాక్చువల్గా మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సర్పంచుల సన్మాన సభలో మాట్లాడినప్పుడు మాజీ సీఎం కేసీఆర్ను ఏదైతే మాట్లాడారో ముందు ప్రెస్ మీట్కు సంబంధించి ప్రస్తావిస్తూ మాట్లాడినప్పుడు చేసిన ఘాటు పదాలకు సంబంధించి ఈవెన్ బీజేపీ నేతలు కూడా ఆ విషయాన్ని ఖండించారు. సో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడకుండా చూడు ప్రభువా అన్నట్టుగా ఆయన ఒక మెసేజ్ చదివారు. ఆయన బైబిల్ పట్టుకు రాలేదు, ఆయన బైబిల్ పట్టుకు రాలేదు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన మాట్లాడారు. సో అది మెన్షన్ చేయండి, ఎందుకంటే చూస్తూ మేము కూడా ఊరుకున్నాము అని అనుకుంటారు. ఆ మెసేజ్ చూస్తూ ఆయన చెప్పినటువంటి దాన్ని నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు ఎవరు ఉద్దేశించి చెప్తున్నారో వాళ్లే కాదు, ఎవరు తప్పుగా ఇతరులను మాట్లాడినా కూడా, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా, మాజీ సీఎం మాట్లాడినా, ప్రస్తుత సీఎం మాట్లాడినా, ఏ బీజేపీ అధ్యక్షులైనా, ఎవరైనా ఎంత అగ్రనేతలైనా కూడా అలా మాట్లాడినప్పుడు వాళ్ళందరినీ కూడా మార్చగాక అని చెప్పాం కదా. అలాంటి అవసరం లేదు అంటున్నా. మీరు గొప్పగా చేస్తున్నారు, మీ ఇతరులు పక్క చేస్తున్నారు అంటే అట్లా అది కరెక్ట్ కాదు అంటున్నా. మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు బట్టి యువతల నుంచి కూడా కౌంటర్లు వస్తాయి. ఇవాళ మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదు అంటే మరి వారికి 6 గ్యారెంటీలు ఏం అమలు కాలేదో మీరు చేసిన తప్ప కదా. ఆయన ఈ కార్ రేసింగ్ వస్తుంది, ఫోన్ ట్యాపింగ్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, కాళేశ్వరం కమిషన్లు వస్తాయి. ఇంతవరకు కాళేశ్వరం కమిషన్లో సిబిఐ ఎందుకు వేసారు అంటే మరి మీరే అన్నారు కదా, మీరు చేసిన ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసినాం. ఇంకా ఎంక్వైరీ ఇంకెన్ని ఎంక్వైరీలు కావాలన్నా వేస్తా ఉంటాం దాని మీద. కానీ మీరు చేసిన తప్పు అనేది అందరు చెప్తే ముచ్చారు కదా, మీరు ఎవరి మీద నమ్మకం చెప్పలే. ఇవన్నీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ కాదు. టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను, డైవర్షన్ పాలిటిక్స్ కాదు. జరిగింది చేసింది వాస్తవం, అవినీతి చేసింది వాస్తవం కాబట్టి దాని మీద ఎన్ని కమిషన్లు అయితే మీరు అది తప్పించుకోవడానికి 6 గ్యారెంటీలు తీసుకొచ్చి పెడతామంటే 6 గ్యారెంటీలు కూడా చర్చ చేద్దాం. మరి ఎందుకు ప్రజలకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదో, మేము ఏమి ఇవ్వబోతున్నాం, 2 సంవత్సరాల కాలంలో ఏమి ఇచ్చినాం, 10 సంవత్సరాల కాలంలో మీరేమి ఇచ్చిరో చర్చ పెడతాం తప్ప మీరు చేసింది తప్పు కాదు, మీరు బరాబర్ 100% రైట్ చేస్తామంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఓకే, రాకేష్ గారు మీరు ఏమైనా సమాధానం చెప్పుకోవాలనుకుంటున్నారా? మేబీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కిరణ్ గారు ఆరోపణ చేస్తున్నట్టు కవిత గారు మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడుతుందో కవిత గారు కూడా అదే మాట్లాడుతుంది. కాబట్టి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా నిలిచినటువంటి కవితక్క ఆమె నిర్ణయం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కవితక్క కూడా తనకు తాను డిక్లేర్ చేసుకుంది, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పేసి డిక్లేర్ చేసుకుంది. కాబట్టి ఆమె విఘ్నత అది. ఆమె ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మా పార్టీ ఎందుకైతే మీతో భాగస్వామి కదా, మీతో గతంలో భాగస్వామి, మీ ఎమ్మెల్సీ తీసుకుంటా ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకోండి. నేనేమంటున్నానంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా, ఆమెనే నేను ముఖ్యమంత్రి అయితే అని, కవితక్కనే ముఖ్యమంత్రి అయితే అని ప్రకటించుకున్నప్పుడు మా పార్టీతో ఏం సంబంధం? అంతా మా పార్టీతో సంబంధం లేనప్పుడు వెంటనే మండల్ చైర్మన్ మీ పార్టీలో ఉన్నాడు కదా, మా పార్టీలో గెలిచి మీ పార్టీలో ఉన్నాడు కదా, రాజీనామాను యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఎందుకు కనీసం ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామాను యాక్సెప్ట్ చేస్తలేదు మరి కాంగ్రెస్ పార్టీ? దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, నిజంగానే ఏదన్నా మీరు అన్నట్టుగా జరిగింది అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తారు కదా, మీరు 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేసి కరెక్ట్ గా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడంగానే దీని గురించి ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే మీడియాలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి జరుగుతున్న కుట్ర. ఇది ఒక అంశం మేడం. ఇక నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ మాట్లాడుతుంది. అజిత్ దోవల్ గారు 75 ఏళ్ల వయసు మేడం, ఆయనది 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతారు. ఇప్పుడు
అదే విధంగా మిశ్రా అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఆయన 76 ఏళ్ల వయసు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. మొత్తం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నిండిపోయి ఉంది మేడం. అదే విధంగా పెగాసిస్ అనేది మరి నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి మరి దాన్ని కూడా తీసుకొచ్చి దీనికే వాడుకున్నారు. రాహుల్ గాంధీ గారు ఆరోపించారు మీరు అన్నట్టుగా. అదే విధంగా ఏది మమతా బెనర్జీ గారు ఆరోపించారు, అందరు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. కాబట్టి వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏముంది మేడం, రాఫేల్ కుంభకోణం గురించి కోర్టులో జడ్జిమెంట్ నడిస్తే తెల్లారే వాళ్ళు రిటైర్డ్ కాగానే ఒకరికేమో లా కమిషన్ చైర్మన్ ఇస్తారు, ఒకరు రాజ్యసభ ఇస్తారు, ఒకరికి గవర్నర్ ఇస్తారు. ఇక దీని గురించి బీజేపీ పార్టీ మాట్లాడాలి మనకు. కాబట్టి నేనేమంటానంటే ఎస్, తప్పకుండా ఒకవేళ నిజంగా మీరు ఆరోపణలు చేస్తున్నట్టు ఎక్కడ ఆధారాలు దొరికినా తప్పకుండా దాని గురించి చర్యలు తీసుకోమని చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా మేము చేసినామని మేము చెయ్యలేదని ధైర్యంగా చెప్తున్నాం, ధైర్యంతో ఉన్నాం. ఒకటేంటంటే వాంటెడ్లీ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒకటి అంతిమంగా అంటే రాకేష్ గారు, ఓవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇది అన్నటువంటి వివరాలు, అది లీక్స్ అంటామా ఇంకోటి అంటాం, ఇవన్నీ పక్కన పెడితే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే దాన్ని ఎదుర్కొనేది పోయి దాన్ని ఇది రాజకీయ కక్షతో మాత్రమే ఉంది, మేము ఏం తప్పు చేయలేదు అన్న విధంగానే మీరు ప్రొజెక్ట్ చేసుకుని మిగతా ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మలిచి మీరు దృష్టి మరలుస్తూ ఈ కేసు నుండి ఉండకుండా హామీల వైపు వెళ్ళేట్టు, అంటే వాళ్ళని ఏదైతే మీరు ఆ వాటి పట్ల కాకుండా కేసు పట్ల చూడాలి అని అంటున్నారు, మీరు కేసు కాకుండా హామీల పట్ల ముందుకెళ్ళాలి, జనాలు ఆ విధమైన దృష్టితోనే ఉండాలని మీరు ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. దానికి ఏంటి సమాధానం చెప్తుంది బీఆర్ఎస్? మేడం, నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, మీరు పెట్టినటువంటి కేసులన్నీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా కేసుల నుంచి వెళ్ళి మమ్మల్ని ఎగ్జామ్షన్ చేయాలని చెప్పేసి మేమేం ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఇవ్వట్లేదు కదా. కోర్టులలో మేము దాని గురించి పోరాటం చేస్తున్నాం. అదే క్రమంలో నేనేమంటున్నానంటే ప్రతిపక్షంగా ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, హైడ్రా కావచ్చు, లఘుచర్ల కావచ్చు, కంచగచ్చిపోలి భూములు కావచ్చు, లేకపోతే ఫార్మా సిటీ కావచ్చు, ఇవన్నీ మీరు చేస్తున్నటువంటి అక్రమాలన్నింటినీ ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంటది. కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే మీరు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోవడానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, అదే విధంగా దీంట్లో కలిసి వచ్చే బీజేపీ పార్టీ కూడా. నేనేమంటున్నానంటే నిన్న చూసినాం కాంగ్రెస్ పార్టీ, మొన్న రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద బహిరంగ, అది ప్రభుత్వ కార్యక్రమం, అది నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కూడా కాదు. దాంట్లో ఆ డయాస్ మీద కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడింది, సరే ఆయన విఘ్నత. కానీ బీజేపీని ఒక్క మాట కూడా అనలే. అంటే ఇక్కడ బడేబాయ్ చోటాబాయ్ బంధం ఏ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగింది, కేసీఆర్ గారు అన్యాయం చేసినట్టు కేంద్ర మంత్రి కూడా బండి సంజయ్ గారు మీరు న్యాయం చేయండి, మీరు నీళ్లు తీసుకురండి. 11 ఏళ్ళు అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దానికి వెంటనే సపోర్టింగ్ గా బండి సంజయ్ గారు, రఘునందన్ గారు, అది కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, డికేఆర్ సపోర్టింగ్ గా వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ రెండు పార్టీల బంధం అనేది స్పష్టంగా దొందే జాతీయ పార్టీలు. రాకేష్ గారు చెప్తా ఉన్నారు ఏదైతే రాఫేల్ కుంభకోణం అనేమో లేకపోతే ఇంకోటనో అన్నిటికీ ట్రాన్స్పరెంట్ గా కోర్టు సమక్షంలో డాక్యుమెంట్స్ ఉంచిన తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్. ఇకపోతే రాహుల్ గాంధీ పెగాసిస్ దీనికి సంబంధించి మమతా బెనర్జీ మాట్లాడారు అంటారు. వారు ఏది మాట్లాడారు? ఎస్ఐఆర్ వద్దంటారు. వారు రాహుల్ గాంధీ అంటే సర్జికల్ స్ట్రైక్ను ఎవిడెన్స్ అడుగుతారు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయనకు సంశయాలు ఉంటాయి, గల్వాన్లో జరిగిన సంఘటన విషయంలో ఆయనకు సంశయాలు ఉంటాయి, పాకిస్తాన్కి ఏ సంశయాలు ఉంటాయో రాహుల్ గాంధీకి ఆ సంశయాలు ఉంటాయి, ఇంకా వాళ్ళకంటే కొంత ఎక్కువ ఉంటాయి. ఆయన నాయకత్వం మీద రాకేష్ గారికి, ఆయన వ్యక్తిత్వం మీద రాకేష్ గారికి అంతగానం అభిమానం ఉంటే దానికి అభిమానం అని కాదు, ఇక్కడ టాపిక్ వచ్చేసి పెగాసస్ సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు గాల్వాన్ కు సంబంధించి ఎలా స్పందించారు అనేది క్వశ్చన్ కాదు కదా రాకేష్ గారు ప్లీజ్. మరొక విషయం, ఏదైతే ముఖ్యమంత్రి గారు బీజేపీని ఒక్క మాట అనలేదని, ఈ ముఖ్యమంత్రి మాట అనలేదనే రాకేష్ అంటున్నారు. గత ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా బీజేపీని పొగిడిండు. లక్ష్మీనారాయణ సార్, ఒకటి స్ట్రైట్ క్వశ్చన్, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నిన్న
బండి సంజయ్ గారు మాట్లాడుతూ, ఎంపీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ, ఒకవైపు ప్రస్తుత ప్రభుత్వం పైన కూడా అవినీతి మంత్రులు అన్న విధంగా కామెంట్ చేశారు. అటు మాజీ సీఎం మీద కృష్ణా జలాలకు సంబంధించి కామెంట్ చేశారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు సరైనవి కాబన్నట్టు కూడా కామెంట్ చేశారు. ఇవన్నీ చేశారు. పక్కన పెడితే ఓవరాల్గా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్కు సంబంధించి అంటే విచారణ కావచ్చు, అవి నిజాలు బయటకు రావడం కావచ్చు, అధికార పక్షం చేస్తే బయటకు వస్తాయా రావా? అది ఏదైనా కావచ్చు, కేంద్రమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, వస్తాయా రావా? చాలా విషయాలు, చాలా సందర్భాల్లో చాలా విషయాలు బయటకు వస్తాయి. వాటి మీద విచారణ కూడా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వాళ్ళ వాస్తవము అవాస్తవాలు నీకు తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దర్యాప్తు సంస్థలు కానీ, లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ, లేకపోతే అఖిలపక్షంతో వేసినటువంటి టీంలు కానీ, ఆయా విషయాన్ని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి విచారణ అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో అతీతమేం కాదు. అధికార పార్టీలు అతీతమే. ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ కు సంబంధించి ప్రతిపక్షాలు కమిటీ వేయమంటే పిఎస్సి వేయమని అడుగుతాయి. బట్ అటువంటిది వేసినటువంటి సందర్భం కనిపించదు. ఈవెన్ పెగాసెస్ కు సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆ వాటికి సంబంధించి కూడా ఎంతవరకు ముందుకెళ్లారు అంటే, వీళ్ళు ఎట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంతే స్థాయిలో అక్కడ జరుగుతుందా లేదా అన్నదానికి సమాధానం అయితే చెప్పాలి కదా. సో అది అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్న తేడా అని అంటున్నాను. జ్యోత్స్న గారు, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం అడిగేటువంటి ప్రతి సమాధానానికి, ప్రతి డిమాండ్కు అధికార పక్షం బాధ్యతాయుతంగా రెస్పాండ్ అవుతుంది, ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది. కానీ బాధ్యత రాహిత్యంగా ఉండేటువంటిది, ఆధార రహితంగా ఉండేటువంటి ఆరోపణలు, ఆ రకమైనటువంటి వాటికి వాళ్ళ దిగజారిన రాజకీయాలను ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. చలో కోర్టులకు పోయినా కూడా కోర్టులు మొట్టికాయలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కేంద్ర విషయాల్లో. మరి ఆ రకమైనటువంటి కాకుండా ఆధార సహితమైనటువంటి వాటికి ప్రతిస్పందిస్తుంది, జవాబు చెప్తుంది, డీటెయిల్ వివరాలు ముందు. కమిటీ సమక్షంలో అధికారం ప్రతిపక్షానికి తేడా మధ్య అడిగే క్వశ్చన్ ఇది. ఒకవేళ బీఆర్ఎస్ఏ ఉండుంటే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఉంటుందా? ఇప్పుడు మనం మాట్లాడుకునే అవకాశం ఉండేదా? అంటే ఒకటి, ఇవాళ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం పత్రికలు ఎక్కడ ఏదొచ్చినా కూడా నొక్కుకున్నారు. అంటే నియంతృత్వ పోకడతో నడిపించినటువంటి ప్రభుత్వంలో అటువంటి అవకాశం ఉండదు. డెమోక్రటిక్ విలువలను పాటిస్తూ నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో అటువంటి అవకాశం ఉంటుంది. అది కుటుంబ నియంతృత్వ పరిపాలనే మనం కుటుంబ నియంతృత్వ పరిపాలనే మనం చవి చూసినాం. ఏదైతే మంత్రులు తమ యొక్క సహజంగా సంక్రమించే అధికారులను కూడా ఆచరించేటువంటి, నిర్వహించేటువంటి విధులను ఒకసారి కిరణ్ గారి సమాధానం తీసుకుందామండి. నిన్న బండి సంజయ్ గారు అటు ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రుల పైన కూడా అవినీతి ఆరోపణలు చేశారు, 1000 కోట్ల అక్రమార్జన అంటూ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి చూసాము. ఎట్ ద సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అన్నిటికీ ఓవరాల్గా మాట్లాడినటువంటి విషయాలు. ఒకటి, బండి సంజయ్ గారు అవినీతి కేసుల్లో 5 మంత్రులు జైలుకి అని చెప్పి పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చిండు. మేమేమంటున్నాం అంటే, ఓకే, మా మంత్రులు ఎవరైనా అవినీతి చేస్తే డెఫినెట్గా జైలుకు పంపించవచ్చు, దేనికైనా మా ప్రభుత్వం రెడీగా ఉంటుంది. కాదందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలామంది కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు కూడా జైలుకు పంపించింది అవినీతి కేసుల్లో. కాంగ్రెస్ పార్టీ పంపించింది, కాంగ్రెస్ నాయకులే పంపించింది. మేము ఎక్కడ కూడా దానికి వెనక పోయేది లేదు. తప్పు చేస్తే మేము దానికి శిక్ష అనుభవిస్తానికి రెడీగా ఉంటారు, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ అంతకంటే ముందు మేము ఏమంటున్నాం అంటే, గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మోడీ ప్రధానమంత్రి, అమిత్ షా హోంమంత్రి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిర్రు. వాళ్ళకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఏటీఎం లాగా మారినాయి.
వాళ్ళని జైలుకి పంపిస్తా అని చెప్పి వాళ్ళ బీజేపీ పార్టీ ఆఫీస్ మీద ఒక కౌంట్ డౌన్ బోర్డు పెట్టిరు. తర్వాత జైలు రూమ్ కూడా సిద్ధం చేసిన అని చెప్పారు. వీళ్ళిద్దరిని కంపల్సరీ మేము ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉండి మళ్ళీ ప్రభుత్వం వస్తే జైలుకే పంపిస్తామని చెప్పారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, ఇంతవరకు మరి వాటి మీద చర్యలు లేవు. మరి సరే రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఎంక్వైరీలు వేస్తున్నాం, కమిషన్లు తీసుకుంటున్నాం, వాటి మీద ఏం చర్యలు తీసుకోవాలనో ప్రతిదీ నడుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వంగా మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. వాళ్ళకి మద్దతు ఇచ్చింది గత 10 సంవత్సరాల్లో మీకు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇలా 2 సంవత్సరాలు కాలేదు, అప్పుడే మేము అవినీతి చేసినామంట, పెద్ద 1000 కోట్లు సంపాదించినామంట. మరి ఎక్కడి నుంచి 10 సంవత్సరాల్లోనేమో వాళ్ళు అవినీతి చేసినట్టు మీ ప్రధానమంత్రి మీ హోంమంత్రి చెప్తే దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యిందో కాలేదో అప్పుడే పెద్ద ఎత్తున అసలు ఈడ అప్పుల కుప్పగా రాష్ట్రం తయారైందిరా బాబు, ఈడ అసలు పైసలు బుడతలు ఇవ్వాలా అంటే ఈయన అప్పుడే 1000 కోట్లు సంపాదించారట. మరి అది ఎట్లా మీరే చెప్పాలి, మీరు బండి సంజయ్ గారు చెప్పాలి. అంటే గతంలో 10 సంవత్సరాలు చేసిన వాళ్ళంతా ఒప్పు, ఈ 2 సంవత్సరాల్లో మేము 1000 కోట్లు సంపాదించినాం అంటే మరి మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారు, ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు? మరి గతంలో మీరే దొంగలని మాట్లాడారు కదా, ఆ దొంగల గురించి కూడా ఒకసారి ఇప్పుడు మాట్లాడాలి కదా. ఎంతవరకు మీ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఉన్నది కదా, ఏం చర్యలు తీసుకుర్రో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది చెప్పకుండా ఇప్పుడు ఏదో 2 సంవత్సరాల్లో మంత్రులు ఏదో చేసేసిరని మాట్లాడుతూ ఉంటే మరి మీ బీజేపీ నాయకుల గురించి కూడా మాట్లాడతాం. బీజేపీ నాయకులు మొత్తం భారతదేశం అంతా మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఎవరెంత అవినీతి చేస్తున్నారు, ఎవరు ఏమవుతున్నారు, ఆ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎంత అవినీతి చేసిందో వాటి గురించి కూడా మాట్లాడాలి. మేము ఒకటే బండి సంజయ్ గారిని కోరేది ఒకటే, మా మంత్రులు తప్పు చేస్తే శిక్ష మేము స్వాగతిస్తా ఉన్నాం, మా పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం. కానీ గతంలో మీరు మీ ప్రధానమంత్రి మీ హోంమంత్రి మాట్లాడిన మాటల గురించి, గతంలో జరిగిన దొంగతనం గురించి, అవినీతి గురించి మీరు ఇప్పుడు మాట్లాడదలుచుకురా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోదలుచుకురా, లేకుంటే వాళ్ళని కాపాడదలుచుకురా అనేది వారు చెప్పాల్సిన, బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆల్మోస్ట్ క్లైమాక్స్ వచ్చింది అని మీరు అంటున్నారు. చూద్దాము మున్ముందు అంటే ఎవరెవరికి నోటీసులు వస్తాయి ఏంటి అన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరి దానికి సంబంధించి ఈ రెండో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఎలా ముందుకెళ్తుంది, ఏం జైలుస్తుంది అనేది